పెళ్లి జరుగుతూ ఉంటే అది వీళ్ళ ఊరు కాదు, వీళ్ళ పట్టణం కాదు, మా ఊర్లో సంబరం జరుగుతుంది, మీరు మా ఊరికి రండి అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఊరు బయట ఉన్న వాళ్ళు పిలిచారు. అర్థమవుతున్నాయి నా మాటలు? ఊరు బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఈ ఊర్లో వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి పిలిచారు. తండ్రి ఏం చేయాలి, అరే అది మన ఊరు కాదు, మన పేట కాదు, ఎందుకు అనుకోవాలి కదా. వాళ్ళు పిలిచారు, వెళ్ళపోతే బాగోదని కూతుర్ని పంపించాడట అక్కడికి. ఎవరిని పంపించాడు? కూతుర్ని పంపించాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ సోమన్ రాజు గారిలో ఒక ఆయన ఉన్నాడు, రాజుగారి కొడుకు ఆయన. ఎవరైనా రాజుగారి కొడుకు కాబట్టి ఈ అమ్మాయిని చూశాడు, చూసిన అన్ని ప్రేమలో పడిపోయాడు. అర్థమైంది? ప్రేమలో పడినోడు ఏం చేయాలి, నాన్నగారికి చెప్పి ఇటు ఆ పిల్ల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మీ అమ్మాయి చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడగాలి. లేదా తండ్రికి చెప్పి ఏం చేయాలి, ఆయన నేను అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేయండి అని తండ్రిని అడగాలి. అలాగే ఈ రెండూ చేయకోకుండా ఆమెను పాడు చేశాడు. బైబిల్ చరిత్రలో ఆమె చరిత్ర అక్కడతోటే ఆగిపోయింది. ఎవరో తెలుసా అండి? యాకోబు కుమార్తె యొక్క దీన, ఆమె ఈయన యొక్క సహోదరి. మీకు అర్థమైందండి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు వయసులో ఉన్న పిల్లలు కాబట్టి చూసినప్పుడు ఏమనుకుంటారండి, ఏముందిలే మన ఊర్లోనే కదా, మన అక్కడ వీడు ఒక్కడే కాదు కదా, మనోళ్ళు ఎవరున్నారు, ఉన్నారు కదా, బాబాయ్ వాళ్ళు మావయ్యలు ఉన్నారు కదా, చూసుకుంటారులే అని కనుక మనం అడ్డగించుకోకుండా ఉంటే దాని పర్యవసానము మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే అది వెర్రితనం. అది ఈ గాడిద ఏం చేసింది తెలుసండి, మనమైతే ఫోన్లో ఆగుతాడే అంటాడు సరే అనుకుంటాం, కానీ ఈ గాడిద ఏం చేసిందంటండి, అడ్డగించిందంట. ఎవరి యొక్క వెర్రితనాన్ని? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క. యాకోబు అయితే కనుక ఏం చేయలేదు చెప్పండి, ఏం చేయలేదు. వెళ్తానంటే వెళ్ళిరా, అమ్మాయి వెళ్తుంది కదా, మంచి మంచి ఆభరణాలు ధరించి పంపించండి అని ఏం చేశాడండి ఆయన? ఆది కాండము 34వ అధ్యాయం చదివితే ఆమంట చూడగోరిందంట, అక్కడున్న అమ్మాయిని చూస్తాను అనిందంట. ఎందుకంటే వీళ్ళింట్లో ఉన్న ఆడపిల్ల ఈ మొక్కతే. మీకు అర్థమైందా అండి? కాబట్టి మిగతా వాళ్ళందరూ పనులే ఈ ఉన్నాడు కాబట్టి నేను ఆ అమ్మాయిలు ఎలా ఉంటారండి, ఏ దేశం అమ్మాయిలని ఎలా ఉంటారండి, ముక్కు అక్కడ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. మనకేమో ముక్కు ఇట్టుండి అమెరికా అమ్మాయికి వెనకాల ఉంటుంది కదా, ఈయన చెప్పాలి కదా. ఎందుకంటే ఈయన ఒకప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగినాడు కాబట్టి, అమ్మా ఏ అమ్మాయి అయినా ఒకలాగా ఉంటుంది, వేరే ఏమి ఉండదు. కాబట్టి నువ్వు ఎదిగిన దానవు కాబట్టి నువ్వేం చేయడానికి వీల్లేదు, నువ్వు ఎటుమడి తడి తిరగడానికి వీల్లేదు. వచ్చిన ప్రమాదం వచ్చి ఏదైనా ప్రమాదం వస్తుంది. ఇంకో సంగతి చెప్పనండి, ఎప్పుడైతే ఆ అబ్బాయి ఆవిడ పాడు చేసిన తర్వాత వచ్చి యథావిధిగా వచ్చి మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయండి అని అడిగారు. ఈమెకు సహోదరులు ఉన్నారు, లేవి షిమియోన్ అని. వాళ్ళు ఏమన్నారంటే కపటంగా సమాధానం చెప్పారండి, మాకు ఇష్టమే, చేసుకోవాలంటే మీరు సున్నతి చేసుకోండి. మగవాళ్ళందరూ ఏమన్నారు? సున్నతి చేసుకోండి. సున్నతి చేసుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు బాధలో ఉంటారు, వాళ్ళు కుయ్యో ముర్రం అనుకుంటారు. వీళ్ళ సున్నతి చేయబడిన రాత్రి కత్తులు తీసుకుని వెళ్ళి ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. అందుకని యాకోబు దీవించేటప్పుడు నా ఘనమా వాళ్ళతో నువ్వు చేది కలపొద్దు. లేవి షిమ్యోనుతో ఏమన్నాడంటే దీవించేటప్పుడు నా ప్రాణమా నువ్వు వాళ్ళతో కలవద్దు అసలు. ఎందుకంటే ఒక రోజు వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే వాళ్ళు అలాగ చేశారో యాకోబుకు జ్ఞాపకం వచ్చి ఆ సంగతి జరిగిన తర్వాత ప్రాణ భయంతో ఆ రాత్రికి రాత్రి పారిపోవటం మొదలుపెట్టాడు. అదే టైంలో రాహేలు గర్భవతిగా ఉన్నందువలన ఈ మార్గాయాసము చేత హడావుడిగా బయలుదేరారేమో ఆమె డెలివరీ అయిపోయి బిడ్డ బతికాడు, ఆమె చనిపోయింది. అంటే ఎంతమంది హానికి కారణమే తెలుసా అండి? ఆ వెర్రితనాన్ని అడ్డగించనందువలన. మనం అనుకుంటాం
ఆదివారం ఫంక్షన్లకు ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ ఆ వెర్రితనాన్ని అడ్డగించకపోతే దాని పర్యవసానము చాలా దారుణం. యాకోబు అంటే యాకోబుకి ఉన్న పేరేంటో తెలుసా? దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు. ఎటువంటి వాడండి? పోరాడి గెలిచాడు దేవునితో. దేవుని దూతతో పోరాడి గెలిచినటువంటి వాడే వెర్రితనాన్ని అడ్డగించినందు వలన ఏమయ్యాడండి? ప్రాణభయముతో పరిగెట్టడమే కాదు, ఆమెను ప్రేమించడం వలన 14 సంవత్సరాలు కొలువు చేశాడు. జీవిత కాలమంతా, నా జీవితం అంతా ఆమెతో గడపాలని. కానీ మధ్యలోనే ఆమెను పోగొట్టుకున్నాడు. ఎవరి కారణమో తెలుసా అండి? ఎప్పుడైతే ఈమె ఆ దేశపు కుమార్తెలను చూడాలని కూడా చూడగోరినప్పుడు, అమ్మ అది నీకు తగదని చెప్పుకోకుండా, అడ్డగించుకోకుండా మన మాటలు చెప్పడం ఆశీర్వదించి పంపించాడు. చివరికి ఆమె జీవితం మరలా ఎక్కడా కూడా కనిపించదు. ఆమె కొంతమంది ఇశ్రాయేలులో పుట్టినటువంటి ఆడపిల్లలందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి ఆమె అక్కడతోటి ఆమె ఏమైంది? జీవితము ముగిసిపోయింది. ఎందుకంటే తెలుసా? వెర్రితనాన్ని అడ్డగించనందువల్ల. కానీ గాడిదైతే ఏం చేసిందంటే